ఎబోలా లక్షణాలున్న మరో ఇద్దరిని హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం ముగ్గురు ఎబోలా లక్షణాలున్న వారికి చికిత్స కొనసాగుతుంది. ముగ్గురు ఒకే విమానంలో వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఆ విమానంలో వచ్చిన వారిని అధికారులు ట్రాక్ చేస్తున్నారు. ఎబోలా లక్షణాలున్న మరో ఇద్దరిని హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం ముగ్గురు ఎబోలా లక్షణాలున్న వారికి చికిత్స కొనసాగుతుంది. ముగ్గురు ఒకే విమానంలో వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. ఇక ఆ విమానంలో వచ్చిన వారిని అధికారులు ట్రాక్ చేస్తున్నారు. హైదరాబాద్ లో మొత్తంగా ముగ్గురికి ఎబోలా లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించారు. ప్రస్తుతం వారికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్. రైట్ లక్ష్మి, మొత్తానికి చూసుకుంటే హైదరాబాద్ అయితే ఎబోలా వైరస్ భయాలే వెంటాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఇంటర్నేషనల్ ట్రావెల్ హిస్టరీ కలిగిన వాటికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో థర్మల్ స్క్రీనింగ్ మొదలుపెట్టారు. అయితే నిన్న చూసుకున్నట్లయితే థర్మల్ స్క్రీనింగ్లో ఒక వ్యక్తికి 100+ జ్వరం రావడం, సుడాన్ నుంచి ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ట్రావెల్ చేస్తున్న హిస్టరీ ఎక్కువగా ఉండడంతో తను పూర్తిగా కూడా గాంధీ హాస్పిటల్ తరలించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే అదే ఫ్లైట్లో వచ్చినటువంటి మరొక ఇద్దరికి సంబంధించి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు సర్జరీస్ కోసం. సో వాళ్ళకు కూడా దాదాపుగా అందులో ఒక అతనికి మాత్రం ఏవో లక్షణాలు కనిపిస్తున్నాయి. సో హెవీ ఫీవర్ ఉంది, అలాగే మోషన్స్ సంథింగ్ అలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పేసి అతను కూడా ఆ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి పూర్తిగా గాంధీకి షిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తనతో పాటుగా ట్రావెల్ చేసినటువంటి ఇంకో అతని వ్యక్తికి కూడా పూర్తిగా గాంధీ హాస్పిటల్కి ఈరోజు తెల్లవారుజామున షిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా గాంధీ హాస్పిటల్లో ఎబోలా లక్షణాలతో మొత్తంగా ముగ్గురు ట్రీట్మెంట్ ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. వాళ్ళందరి స్వాబ్ టెస్టులు, మిగతా టెస్టులన్నీ కూడా చేసేసి CCMBకి పంపించారు. దాని తర్వాత ఇక్కడ నిన్న పంపించిన రిజల్ట్ ఈరోజు సాయంత్రానికి రేపటికి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అక్కడ నోడల్ ఆఫీసర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అతనికి నెగిటివ్ వస్తుందా పాజిటివ్ వస్తుందా అనేది దాని తర్వాత ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే రిస్క్ జోన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఐసోలేషన్ వార్డులో పెట్టేసి పూర్తిగా చికిత్స కొనసాగిస్తున్నాం లక్షణాలు పట్టని చెప్తున్నారు. అయితే నిన్న అతను కొంత మామూలుగా జ్వరం కూడా తగ్గిపోయింది, మళ్ళీ జ్వరం స్పాటింగ్ అవ్వలేదని చెప్తున్నారు. అయితే గాంధీ హాస్పిటల్లో ఈ ట్రాకింగ్ హిస్టరీ మొత్తానికి సంబంధించి ఒక సుడాన్ వ్యక్తి కాబట్టి భాష ఏదైతే లాంగ్వేజ్ బారియర్స్ ఏదైతే ఉందో వాటి విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. సో తనకు పెన్ను పేపర్ ఇచ్చేసేసి ఇంకా ట్రావెల్ హిస్టరీ ఏముంది, ఎక్కడెక్కడ తిరిగారు, మీతో పాటు ట్రావెల్స్ ఎంతమంది వచ్చారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే మొట్టమొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనితో పాటు ట్రావెల్ చేసినటువంటి మిగతా దేశస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎందుకంటే థర్మల్ స్క్రీనింగ్లో ఒక్కొక్కసారి స్పాటింగ్ అవ్వకపోవచ్చు టెంపరేచరు. సో వాళ్ళు వచ్చిన తర్వాత నార్మల్గా ఒక డిక్లరేషన్ తీసుకుంటున్నారు కాబట్టి ఆ డిక్లరేషన్లో ఉన్నటువంటి అడ్రస్లతో ఎయిర్పోర్ట్ అధికారులు కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు కావచ్చు ట్రాకింగ్ చేస్తూ ఉన్నారు. ట్రాకింగ్లో భాగంగానే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా వీళ్ళు సర్క్యులర్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరైనా ఆఫ్రికన్ దేశాల నుంచి కావచ్చు, మిగతా ఎక్కడైతే ఎబోలా వేగంగా వ్యాపిస్తూ ఉందో అక్కడికి సంబంధించిన ఆ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ కూడా ట్రాకింగ్ చేయాలి. వాళ్ళలో లక్షణాలు కనిపించినా, ఫీవర్ కనిపించినా కూడా తెలంగాణ ప్రభుత్వానికి చెప్పాలని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఇద్దరిని కూడా గాంధీకి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అయితే ముగ్గురికి చికిత్స కొనసాగుతూ ఉంది. అందులో ఒకరికి మాత్రం హెవీగా ఈ లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పేసి గాంధీ వైద్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే థర్మల్ స్క్రీనింగ్ వ్యవహారంలో కూడా మరొకసారి ప్రభుత్వం అలర్ట్స్ జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరొకసారి చెక్ చేయాలి, క్షుణ్ణంగా తనిఖీ చేయాలని చెప్తున్నారు. అలాగే WHO గైడ్లైన్స్ ఏదైతే ఉన్నాయో వాటి ప్రకారం ట్రీట్మెంట్ అందించాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద అయితే తెలంగాణలో థర్డ్ ముగ్గురికి సంబంధించి లక్షణాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో CCMB నుంచి నెగిటివ్ రిపోర్ట్ వస్తుందా, వచ్చిన తర్వాత మరి పూణేకి పంపించాల్సి ఉంటుందా దానికి సంబంధించి సో మిగతా అప్డేట్స్ అన్నీ కూడా ఈరోజు సాయంత్రానికి లేదా రేపటికి తెలిసే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. దీని విషయంలో అయితే ప్రభుత్వం మాత్రం అలర్ట్స్ జారీ చేస్తున్న ప్రజలను ఎటువంటి భయాందోళనకు గురకాల్సిన అవసరం లేదు అని చెప్తారు. ఇప్పటికి మాత్రం లక్షణాలు మాత్రమే ఉన్నాయి. లక్షణాలతో పాటుగా వాళ్ళు ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ విషయంలో చాలా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాము, అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. పూర్తిగా కూడా ఐసోలేషన్ వార్డులో పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ నెగిటివ్ వచ్చినప్పటికీ కూడా దాదాపుగా 21 రోజుల పాటుగా పూర్తిగా ఐసోలేషన్లో ఉండాలని చెప్పేసి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఉదయం వచ్చిన ఇద్దరిలో మాత్రం ఒకరికి లక్షణాలు లేవు. సో ఈరోజు మధ్యాహ్నం దాకా చూసేసి తిరిగి పంపిస్తాం అతను కూడా అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒకవేళ పంపించినా కూడా పూర్తిగా వాళ్ళందరినీ కూడా ఒక ఐసోలేషన్ వార్డులోనే పెట్టేసేసి అబ్జర్వ్ చేస్తూ ఉంటామని చెప్తున్నారు. అలాగే ఈ ముగ్గురు వ్యక్తులు వచ్చినటువంటి ఫ్లైట్ డీటెయిల్స్ అలాగే ప్యాసింజర్స్ లిస్ట్ కూడా తెప్పించుకున్నారు. వాళ్ళందరినీ కూడా ట్రాకింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరికైనా ఒకవేళ ఫీవర్ కానీ మిగతా లక్షణాలు కానీ అనిపిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ అధికారులకి
సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళ కాంటాక్ట్ లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ కాంటాక్ట్ వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈ యొక్క ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఏదైతే ఫ్లైట్స్ వస్తున్నాయో వాటన్నిటిని కూడా డిక్లరేషన్ తీసుకొని అందరికీ కూడా కాంటాక్ట్ చేసేందుకు ప్రభుత్వాధికారులు అయితే ప్రయత్నిస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. లక్ష్మీదుర్గ మొత్తానికైతే గాంధీ హాస్పిటల్లో 10 బెడ్ల స్పెషల్ వార్డు ఇది ఎబోలాకు సంబంధించి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే 3 నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకవేళ కేసు లేదా రిఫర్ వస్తే మాత్రం మరింత బెడ్స్ సంఖ్య పెంచుతాము, సో దానికి సంబంధించిన ఒక వార్డును కూడా పూర్తిగా కేటాయిస్తాము ఇంకా అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే 1-2 రోజుల్లోనే 1 నుంచి 2, 3 కూడా చేరుకున్నాయి. సో ఇంకా రాబోయే రోజులు ఎన్నో వస్తాయి కాబట్టి ప్రభుత్వం కూడా పూర్తిగా అలర్ట్ ఉంది. గాంధీ హాస్పిటల్లో ఒక 2 డాక్టర్స్ టీంను కూడా రెడీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. జనరల్ హెచ్ఓడి కావచ్చు, అలాగే మిగతా మెడిసిన్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి సంబంధించిన లక్షణాలు ఏదైతే ఉన్న లక్షణాలకు చికిత్స అందిస్తూ ఉన్నారు. ఒకవేళ పాజిటివ్ వస్తే మాత్రం ఒక ఇంత ఆందోళన అయితే చెందాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంటుంది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.